హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూమోస్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి మెటల్ ఓరియంటేషన్. మెటల్ ఓరియంటేషన్ అంటే మనం మెటల్స్ని ఒక డైరెక్షన్లో రౌటింగ్ చేసుకునేదాన్ని మనం మెటల్ ఓరియంటేషన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు ఈ మెటల్స్ ప్యారలల్గా ఉన్నాయి. ఇక్కడ మెటల్స్ అనేవి ఒకటి హార్జాంటల్ వర్టికల్గా ఉన్నాయి. ప్యారలల్గా చేసుకుంటే మెటల్ రౌటింగ్ని ప్యారలల్గా చేసుకుంటే ఏమవుతుంది, ఎందుకు ప్యారలల్గా చేసుకొని అనేది రీజన్ చెప్తాను. ఇప్పుడు మనం M1 M2 M3 M4 ఇవి ప్యారలల్గా ఉన్నాయి. సో మనకు ఈ మెటల్స్ అనేవి ఇట్లా ప్యారలల్గా ఉండడం వల్ల మనకు కెపాసిటెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. ఇక్కడ ఇట్లా కెపాసిటెన్స్ ప్యారలల్గా ఉండడం వల్ల మనకు కెపాసిటెన్స్ అనేది ఎక్కువ అవుతాయి. కెపాసిటెన్స్ ఎక్కువ అవుతే మనకు క్రాస్ టాక్ ఎక్కువ అవుతుంది, నాయిస్ వస్తుంది, సిగ్నల్ అనేది డిలే అవుతుంది. సో అట్లా మెటల్స్ M1 M2 M3కి ఇట్లా ఈ మెటల్స్ మధ్యలో మనకు కెపాసిటెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. ఇక్కడంతా ఈ కెపాసిటెన్స్ అనేది ఎక్కువ అవుతే సిగ్నల్ అనేది డిలే అవుతాయి. సో మనం ఇట్లా ప్యారలల్ రౌటింగ్ని వాడం. సో మనం ఇట్లా క్రాస్ మెటల్ ఓరియంటేషన్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఒక మెటల్ హార్జాంటల్గా రౌట్ చేస్తే దానిపైన ఉండే ఇంకో మెటల్ వర్టికల్గా రౌటింగ్ చేస్తాం. అది ఎలా అంటే ఇప్పుడు మనం ఆడ్ మెటల్స్, ఈవెన్ మెటల్స్ అని అంటాం కదా. ఈ ఆడ్ మెటల్స్ అంటే ఏం లేదు. ఆడ్ మెటల్స్ అంటే ఇప్పుడు M1 M1 M3 M5 దానిపైన M7 ఆడ్ మెటల్స్. ఈ మెటల్స్ అనేవి హార్జాంటల్గా ఉన్నాయి. 1 3 5 7 చూడండి. ఈ 1 3 5 7 ఇట్లా ఉన్నది అనుకోండి ఓ మెటల్. ఆ మెటల్స్ అన్ని హార్జాంటల్గా ఉంటాయి. ఈవెన్ మెటల్స్ అంటే 2 4 6 8 ఈవెన్ మెటల్. ఇది M2 4 మళ్ళీ ఇట్లా ఒక మెటల్ ఉందనుకోండి 6. సో ఇవి ఇట్లా వర్టికల్గా ఉంటాయి. ఇవి మనం మెటల్స్ని ఎట్లయినా పెట్టుకోవచ్చు. ఫస్ట్ మెటల్ మనం వర్టికల్గా పెట్టుకుంటే M1 అనేది మనం వర్టికల్గా పెట్టుకున్నాం. M2ని మనం హార్జాంటల్గా పెట్టుకోవాలా. దానిపైన ఉన్న M3ని మనం వర్టికల్గా పెట్టుకోవాలా. సో మనం మెటల్స్ని ఎలా అయినా రౌట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెటల్ వర్టికల్గా అయినా పెట్టుకోవచ్చు, హార్జాంటల్గా అయినా పెట్టుకోవచ్చు. ఒక మెటల్ వర్టికల్గా ఉంటే దానిపైన ఉండే మెటల్ హార్జాంటల్గా ఉండాలా. అదే ఒక మెటల్ అనేది హార్జాంటల్గా ఉంటే దానిపైన రౌట్ చేసే మెటల్ వర్టికల్గా ఉండాలి. ఎందుకంటే మనకు కెపాసిటెన్స్ అనేది ఇలా చేసుకోవడం వల్ల ఒక మెటల్ వర్టికల్గా, ఒక మెటల్ హార్జాంటల్గా, అలా ఒకదాని మీద ఒకటి ఇట్లా హార్జాంటల్ వర్టికల్గా పెట్టుకుంటూ పోవడం వల్ల మనకు కెపాసిటెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. వయాస్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. రౌటింగ్ కూడా ఇది డిసడ్వాంటేజ్ ఏమంటే ఇట్లా ఒకటి హార్జాంటల్గా వర్టికల్గా పెట్టుకోవడం పోవడం వల్ల మనకు డిసడ్వాంటేజ్ ఏంటంటే రౌటింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఎక్కువ డిజైన్ అనేది ఎక్కువ అవుతుంది, కష్టంగా ఉంటుంది, కాంప్లెక్స్ ఎక్కువ అయిపోతుంది ఇట్లా హార్జాంటల్ వర్టికల్గా పెట్టుకోవడం వల్ల. సో మనం ఇక్కడ ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది M1 అనేది హార్జాంటల్గా ఉంది, M2 అనేది వర్టికల్గా ఉంది. అదే మనం M1 అనేది వర్టికల్గా పెట్టుకోవచ్చు, M2 అనేది హార్జాంటల్గా పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. సో మనం ఒక మెటల్ని హార్జాంటల్గా పెడితే వర్టికల్గా పెట్టాలా. అదే ఇంకో మెటల్ని వర్టికల్గా పెడితే హార్జాంటల్గా పెట్టాలా. సో ఇదే ప్యాటర్న్లో మనం పెట్టుకోవాలి. ప్యారలల్గా అయితే మనం రౌటింగ్ చేస్తే కెపాసిటెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. సో మనకు ఇవి ఎట్లా వస్తాయంటే ఇట్లా మెటల్స్ని హార్జాంటల్ వర్టికల్గా పెట్టుకోవడం వల్ల ఇది కొంచెం ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్గా వస్తాయి. సో మనం ఆడ్ మెటల్స్, ఈవెన్ మెటల్స్గా మనం దాన్ని పిలుస్తాం. అంతేగాని ఒక మెటల్ ఒక మెటల్ హార్జాంటల్ వర్టికల్గా పెట్టుకుంటే మనకి కెపాసిటెన్స్ తగ్గుతుంది. సో చూడండి, ఇక్కడ M1 అనేది హార్జాంటల్గా ఉంది, M2 అనేది వర్టికల్గా ఉంది. చూడు ఈ మెటల్ ఈ డయాగ్రామ్ కాదు చూడండి. ఇది M1 అనేది హార్జాంటల్గా ఉంది, ఇది M2 ఉంది కదా. సో ఈ M1 M2కి మనకు కెపాసిటెన్స్ 2 కెపాసిటర్స్ ఉన్నాయి. ఇట్లా ఇవి మెటల్స్ ఇట్లున్నాయి, ఇది హార్జాంటల్గా ఇట్లుంది. సో
ఈ మెటల్కి M1కి M2 మెటల్స్కి కెపాసిటర్స్ అనేది కెపాసిటెన్స్ అనేది తక్కువ ఫామ్ అవుతుంది. అదే M1 M2 ఇది M1 అనుకోండి, ఇది M2 ఇట్లా ప్యారలల్గా పెట్టుకోవడం వల్ల కెపాసిటెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇలా హార్జాంటలు వర్టికల్గా పెట్టుకోవడం వల్ల కెపాసిటెన్స్ అనేది తక్కువ ఫామ్ అవుతాయి. అంత ఇబ్బంది ఉన్నది, ఎక్కువ బయాస్ పెట్టుకోవాల్సి వస్తుంది. డిజైన్ అనేది ఎక్కువ కాంప్లెక్స్గా ఉంటుంది. సో ప్యారలల్గా అయితే మనకి ఇదే డిసడ్వాంటేజ్. ఇది కెపాసిటెన్స్ ఎక్కువ అవుతుంది, సిగ్నల్ అనేది డిలే అవుతుంది, క్రాస్ టాక్ ఎక్కువ అవుతాయి ప్యారలల్గా పెట్టుకుంటే. ఇది మనం ఇట్లా హార్జాంటల్ వర్టికల్గా అయితే ఈ మెటల్ ఓరియంటేషన్లో మెటల్స్ని మనం హార్జాంటల్ వర్టికల్గా ప్లేస్ చేసుకుంటాం. సో ఫ్రెండ్స్, ఇదే మెటల్ ఓరియంటేషన్. అర్థమైందంటే టాపిక్లో అర్థమైందని పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.